ఓకే, దేవుని నామానికి స్తోత్రములు, స్తుతి కలుగునుగాక. దేవుని యొక్క వాక్యం తెలియజేయబడుతూ ఉంది. లైవ్లో ఉన్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని యొక్క మాటలు తెలియజేయబడుతున్నాయి, దేవుని వాక్యం తెలియజేయబడుతుంది. నీవు ఏ విషయంలో అయితే భయపడుతూ ఉన్నావో, మరి ఏ విషయంలో అయితే దిగులు పడుతూ ఉన్నావో దేవుడు చెబుతున్నాడు. చెప్పబడుతున్న మాటలు ఏమనంటాడంటే, యెషయా 41వ అధ్యాయం 10వ వచనములు అంటాడు. ఏమనంటే, భయపడకము, నేను నీ దేవుడనై ఉన్నాను, దిగులు పడకము, నేను నిబ్బరము, నిన్ను నేను బలపరుస్తాను అని చెప్తున్నాడు. దేవుని యొక్క మాటలు తెలియజేయబడుతున్నాయి. ఏ విషయంలో అయితే నువ్వు భయపడుతూ ఉన్నావో దేవుడి యొక్క సందర్భంలో మాట్లాడుతున్న మాటలను బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, ఒక ఫోన్ వస్తుంది, మనం మాట్లాడదాం. హలో, వందనాలమ్మా. చెప్పండి అమ్మా. ఓకేనమ్మా, ప్రార్థన చేద్దాం. మీ పేరమ్మా? శిరీష కొరకు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకమైన నా దేవా, కృపగలిగిన నా తండ్రి, జీవం కలిగిన నా యేసయ్యా, నీకు వందనాలు. ఈ క్షణములో ప్రభువా, శిరీష సిస్టర్ కొరకు ప్రార్థిస్తున్నాను. తనకు కలిగిన నాయన ఆ యొక్క ఆపరేషన్ను బట్టి ప్రభువా, నీవు పొందిన గాయముల చేత స్వస్థపరచండి అయ్యా. నీవు కార్చిన రక్తముకై విడుదలన్నావు, పరిపూర్ణంగా స్వస్థపరచు ప్రభువా. అయా, నీ నామములో దీవించమని, ఆశీర్వాదించమని, పరిపూర్ణంగా తన కుటుంబాన్ని బలపరచమని ప్రార్థిస్తూ యేసు నామములో స్వస్థపరిచినందుకు వందనాలు తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అమ్మా. ప్రార్థన చేశాను, దేవుడు మిమ్మల్ని స్వస్థపరుస్తాడు. ఓకేనా? వందనాలు. గాడ్ బ్లెస్ యూ తల్లి. ఓకేనమ్మా. దేవుని నామానికి స్తోత్రములు కలుగునుగాక, స్తుతి కలుగునుగాక. దేవుని యొక్క మాటలు తెలియజేయబడుతున్న రీతిని బట్టి, ఇక్కడ చెప్పబడుతున్న ఆ యొక్క మాటలను బట్టి దేవునికి ఎంతగానో వందనాలు తెలియజేస్తున్నాం. హలో హలో, అవునయ్యా. అయ్యా సరేనయ్యా, చేస్తాను. మీ పేరయ్యా? అయ్యా దిలీప్ రెడ్డి. ఓకే, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకమైన నా దేవా, అయా దిలీప్ రెడ్డి కొరకు ప్రార్థిస్తున్నాను. యేసు క్రీస్తు నామములో అయా, తన చిన్నప్పటి నుండి ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నాను అంటున్నాడు. యేసు నామములో ప్రభువా, నీవు పొందిన గాయముల చేత స్వస్థపరచమని ప్రార్థిస్తూ పరిపూర్ణమైన ఆరోగ్యం దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఓకేనయ్యా, ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేశాను. ప్రభు మిమ్మల్ని స్వస్థపరుస్తాడు, బాగు చేస్తాడు అని తెలియజేస్తూ ఉన్నాను. గాడ్ బ్లెస్ యూ. దేవుని నామానికి స్తోత్రములు కలుగును గాక. ప్రభు యొక్క మాటలు తెలియజేయబడుతున్నాయి. హలో, ప్రైజ్ ది లార్డ్ అమ్మా. వందనాలమ్మా. అమ్మా చెప్పండి అమ్మా. అమ్మా, ఏ విషయంలో ప్రార్థన చేయాలి? పాస్టర్ గారు బాగా సైతాను శోధన, దురాత్మల శోధన బాగా ఎంటాడుతుంది పాస్టర్ గారు. ఓకేనమ్మా, ప్రార్థన చేద్దాం. మీ పేరమ్మా? ఎస్తేర్ అండి పాస్టర్ గారు. ఓకే, ఎక్కడి నుంచి చేస్తున్నారు? ప్రకాశం జిల్లా పొదిలి పాస్టర్ గారు. ఓకేనమ్మా, ఎస్తేర్ అమ్మ గారి కొరకు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకమైన నా దేవా, నాయనా, కృప కలిగిన నా తండ్రి, జీవం కలిగిన నా యేసయ్య, నీ కుమార్తెను స్వస్థపరచండి ప్రభువా. ప్రతి దుష్ట శక్తి నుంచి నజరేయుడైన యేసు క్రీస్తు నామములో అయా బిడ్డను స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను. పరిపూర్ణమైన ఆరోగ్యమును మీరు దయచేయమని ప్రార్థిస్తూ ప్రతి దుష్ట శక్తిని యేసు నామములో బంధిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అమ్మా. ప్రార్థన చేశాను. దేవుడు మిమ్మల్ని స్వస్థపరుస్తాడు, బాగు చేస్తాడు.
అవునమ్మా, అవునమ్మా. చూస్తున్నాను పాస్టర్ గారు, అందుకే ఫోన్ చేశాను పాస్టర్ గారు. ఓకేనమ్మా, మంచిది. దేవునికి స్తోత్రములు, స్తుతి కలుగును గాక. మీ కొరకు ప్రార్థన చేశాను. ఇంకా కొంతమంది ఫోన్ చేస్తున్నారు. సరేనా? వందనాలు. హలో 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 దేవుని నామానికి స్తోత్రములు కలుగును గాక. మరి ఫోను సరిగా అందుబాటులో లేదు కనుక మళ్ళీ డయల్ చేయండి అయ్యా. దేవునికి స్తోత్రములు, స్తుతి కలుగును గాక. ఈ రోజులలో భయము, ఎలాంటి భయము అని అంటే ఆరోగ్య విషయంలో భయము కలుగుతూ ఉంటుంది. అంటే అనారోగ్యంగా ఉండేటప్పుడు భయము. హలో అమ్మా, ప్రైజ్లాడమ్మా, ప్రైజ్లాడమ్మా. ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారమ్మా? కృష్ణాపూర్ నుంచి. ఓకే, దేనికోసం ప్రార్థన చేయాలా? మా పాపకి బాబుకి ఇట్లా దురద పెడుతుందని చెప్పేసి ఇట్లా అదే ఏమంటారు, ఇట్లా విలర్జీ లాగా అవుతుంది కదా అమ్మా. హాస్పిటల్ చూపించిన తగ్గట్లేదు. మళ్ళీ ప్లస్ బాబు కూడా ఇట్లా పుండ్లలా వచ్చి బట్టి ఇట్లా ఇట్లా పెయిన్ ఇట్లా అయినాయి. సరేనమ్మా, తగ్గిపోయినాయి, మళ్ళీ ఇప్పుడు మళ్ళీ అయినాయి. ఓకే, ప్రార్థన చేద్దాం. దేవుడు ఆ బిడ్డలను స్వస్థపరుస్తాడు. ప్రభు పైన నమ్మకం పెట్టుకోండి, ప్రభు పైన విశ్వాసం పెట్టుకోండి. ప్రార్థిద్దాం. ఓకేనా? పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకమైన నా దేవా, కృప కలిగిన నా తండ్రి, జీవం కలిగిన నా యేసయ్య, నీ యొక్క అపారమైన ప్రేమను బట్టి అయా వారి కుమార్తె, వారి యొక్క బాబు కొరకు ప్రార్థిస్తున్నాను. ఏ యొక్క ఎలర్జీ కొరకు అయితే నాయన ఇబ్బంది పడుతున్నారు, అయా పరిపూర్ణమైన స్వస్థత, విడుదల మీరు దయచేయమని ప్రార్థిస్తున్నా దేవా. నీకు స్తోత్రములు తండ్రి. అయా ప్రభు, ఆ కుటుంబాన్ని బలపరచండి. అయా పిల్లలను స్వస్థపరిచి నా దేవుడు స్వస్థత అనుగ్రహించాడని ఆయన సాక్ష్యం చెప్పే కృపను అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఓకేనమ్మా, ప్రైజ్ ది లార్డ్. వందనాలు. ప్రార్థన చేశాం. ప్రభు మిమ్మలను ఆ బిడ్డలను స్వస్థపరుస్తాడు. గాడ్ బ్లెస్ యూ తల్లి. ఓకే, మళ్ళీ ఒక ఫోన్ వస్తుంది. హలో, ప్రైజ్ ది లార్డ్ అయ్యా. ఓకే, ప్రార్థన చేద్దాం. ఓకే, ఎక్కడి నుంచి చేస్తున్నారయ్యా ఫోను? ఓకే, మీ పేరు? ఓకే, ప్రభువా నీకు స్తోత్రములు. షాలేం రాజు గారి కొరకు ప్రార్థిస్తున్నాను. వారి యొక్క కుమారులు నాయన మరి తండ్రి జాబుల కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు స్తోత్రములు నాయన. అయా మరి తండ్రి నాయన ప్రభువా, మీరు సహాయం చేయండి ప్రభువా. అయా వారి కుటుంబాన్ని, వారి పిల్లలను మీరు స్థిరపరచండి. యేసు నామములో నాయన షాలేం రాజు కొరకు ప్రార్థించి అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. ఓకేనయ్యా, దేవుని నామానికి స్తోత్రములు కలుగును గాక. మరి ఎంతోమంది ఫోన్స్ చేస్తూ ఉన్నారు. మరి వారందరినీ దేవుడు దీవించులాగున మనం ప్రార్థన చేద్దాం. హలో అమ్మా, ప్రైజ్ ది లార్డ్ అమ్మా. అమ్మా, ఓకే, సరే ప్రార్థన చేద్దాం. అమ్మా, ప్రేయర్ చేయాలా? ఓకే, ప్రభువా నాయన నీ కుమార్తెను నాయన పరిపూర్ణంగా స్వస్థపరచు ప్రభువా. యేసు క్రీస్తు నామములో నాయన ఇప్పుడే నాయన ఆ యొక్క పక్షవాయువు నుండి నాయన స్వస్థపరిచే దేవుడుగా నీ గాయపడిన హస్తముతో స్వస్థపరచమని ప్రార్థిస్తూ యేసు నామములో ప్రార్థించి దీవిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ తల్లి. దేవుడు మిమ్మల్ని స్వస్థపరుస్తాడు. ఓకేనా? ఓకే, గాడ్ బ్లెస్ యూ. హలో, ప్రైజ్ ది లార్డ్ అమ్మా. అమ్మా చెప్పండి అమ్మా. హలో అమ్మా చెప్పండి. ప్రైజ్ ది లార్డ్ అమ్మా. ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? ఇబ్రహీంపట్నం షేర్ కూడా పాస్టర్. ఓకేనమ్మా, ఏ విషయం ప్రార్థన చేయాలి? మా ఉద్యోగం పర్మనెంట్ కావాలని ప్రేయర్ చేయండి పాస్టర్.
ఓకేనమ్మా, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకమైన నా దేవా, కుమార్తె ఉద్యోగం నాయన పర్మనెంట్ అయ్యేదానికి మీరు కృప చూపించండి అయ్యా. అయా ప్రభువా, నీ దయను చూపించు నాయన, నీ కనికరం చేత నాయన. అయా బిడ్డలు విశ్వాసముతో ప్రార్థించమని నీ దైవ సేవకులను కోరారయ్యా. మీరు అద్భుతం చేయండి అయ్యా, మీరు ఆశ్చర్యం చేయండి ప్రభా. యేసు నామములో నాయన పరిపూర్ణంగా స్వస్థపరచమని ప్రార్థిస్తూ అయా మరి తండ్రి తన ఉద్యోగం పర్మనెంట్ అవ్వేదానికి కృప చూపించమని తన కుటుంబాన్ని తనను నాయన మీ చేతులకు అప్పచెప్తూ యేసు నామములో దీవిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఓకే, ప్రైజ్ లార్డ్ తల్లి, గాడ్ బ్లెస్ యూ. దేవుడు సహాయం చేస్తాడు, మీ ఉద్యోగాన్ని పర్మనెంట్ చేస్తాడు. హలో హలో అమ్మా, ప్రైజ్ లార్డ్. అన్న, ప్రైజ్ లార్డ్ అన్న. ప్రైజ్ లార్డ్ అమ్మా, చెప్పండి అమ్మా. అన్న, మాది శ్రీకాకుళం. అమ్మా, మా అమ్మగారి పేరు సరస్వతి. ఓకే అంటే స్టమక్ లోని ఇన్ఫెక్షన్ అయ్యిందన్న. ఓకే ఎండోస్కోప్ కూడా చేయమన్నారు. అమ్మ కొరకు ప్రార్థన చేస్తారా? ఓకేనమ్మా. అమ్మ పేరు? అమ్మ పేరు సరస్వతి. సరస్వతి. ఓకే, ప్రార్థన చేద్దాం. ప్రభువానికి వందనాలు అయా. సరస్వతి అమ్మ కొరకు ప్రార్థిస్తున్నాను అయా. తనకున్న ఆ యొక్క అనారోగ్యమును నాయన యేసు క్రీస్తు నామములో నీవు పొందిన గాయముల చేతనైనా స్వస్థపరచండి ప్రభా. అయా బిడ్డ ఏ పరిస్థితిలో ఉన్నా పరిపూర్ణంగా స్వస్థపరిచి ప్రభా. నా దేవుడు నా పక్షాన స్వస్థపరిచాడు అని సాక్ష్యం చెప్పే కృపను అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థించి దీవిస్తున్నాను తండ్రి, ఆమేన్. వందనాలమ్మా. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రములు, స్తుతి కలుగునుగాక. మరి దేవుని యొక్క మాటలు తెలియజేయబడుతున్నాయి. ఎలాంటి భయము అని అంటే ఆ యొక్క ఒక్క నిమిషం. హలో, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ అయ్యా. ఓకే, దేవునికి స్తోత్రం, మంచిది. చెప్పండి అయ్యా. మాది గుంటూరు జిల్లా గణపవరం రాజపాలెం మండలం అండి. ఓకే, సత్రంపల్లి దగ్గర అండి. ఓకేనయ్యా, ప్రార్థన చేద్దాం. ఒక్క నిమిషం పాస్టర్ గారు అండి. అయ్యా, ఇప్పుడు 4 ఆపరేషన్లు అయినాయి పాస్టర్ గారు అండి. అది గర్భసంచిలో ఇన్ఫెక్షన్ అయ్యి గర్భసంచి కింద ఇన్ఫెక్షన్ అయింది, 2 తీసేసారు పాస్టర్ గారు అండి. ఓకే, అమ్మాయి ఏజ్ 28 పాస్టర్ గారు అండి. కొంచెం బాగా పరిస్థితులు ఆందోళనకరంగా ఉంది పాస్టర్ గారు అండి. ప్రే చేయరా? ఓకే, ప్రార్థన చేద్దాం. మీ పేరయ్యా? నా పేరు థామస్ అండి. అమ్మాయి పేరు రోజ్మేరీ అండి. సరే, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకమైన నా దేవా, థామస్ బ్రదర్ కొరకు, రోజ్మేరీ సిస్టర్ కొరకు ప్రార్థిస్తున్నానయ్యా. అయా తన గర్భంలోనైనా మరి తండ్రి ఇన్ఫెక్షన్ ద్వారా ఎన్నో ఆపరేషన్స్ అయ్యాయని చెప్తున్నారు. అయా నీకు అసాధ్యమైంది ఏది లేదు ప్రభువా. యేసు క్రీస్తు నామములోనైనా నీకు అసాధ్యమైంది ఏది లేదు ప్రభువా. పరిపూర్ణంగా స్వస్థపరచు ప్రభువా. అయా నాయనా మరి తండ్రి నీ బిడ్డల పట్ల నాయనా కార్యం మీరు జరిగించండి నాయన. నీకు అసాధ్యమైనది ఏది లేదు ప్రభువా. వీరి పట్ల నాయన మీరు కనికరం చూపించి అయా పరిపూర్ణంగా స్వస్థపరిచి వారిలో ఉన్న ప్రతి భయమును ఆందోళనను తీసివేసి యేసు నామములో కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవుని నామానికి స్తోత్రములు. ప్రైజ్ ది లార్డ్ అయ్యా. దేవుడు కార్యం చేస్తాడు మీ పట్ల. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఓకే, తప్పకుండా అయ్యా ప్రార్థనలు చేస్తాము మీ కొరకు, మీ కుటుంబం కొరకు. అయ్యా చెప్పండి. నా పేరు థామస్, మా ఆవిడ పేరు రోజ్మేరీ. ఓకే, మా అబ్బాయి పేరు మోజెస్ పాలు, మా కూతురు పేరు ప్రీతి అభిషేక్ అండి. ఓకేనయ్యా, ప్రార్థన చేస్తాం తప్పకుండా. ప్రే చేయండి పాస్టర్ గారు ప్లీజ్ అండి. ఓకేనయ్యా, తప్పకుండా ప్రార్థన చేస్తాము. సరేనా? ఓకే, గాడ్ బ్లెస్ యూ. హలో హలో అమ్మా, ప్రైజ్ ది లార్డ్ అమ్మా. చెప్పండి అమ్మా, ఎక్కడి నుంచి చేస్తున్నారమ్మా? ప్రైజ్ ది లార్డ్. కర్ణాటక నుండి. ఓకే, చెప్పండి అమ్మా. నాకు గాలి బ్లాడర్ లో రాయింది, ఆపరేషన్ అంటున్నారు. ఓకే, హాస్పిటల్లో చూపించుకుంటే దాని గురించి ప్రార్థన చేయండి. మళ్ళా కీళ్ళ వాడము. సరేనమ్మా, ప్రార్థన చేద్దాం. దేవుడు ప్రభు కార్యం చేస్తాడమ్మా. ప్రార్థన చేస్తాం, మీ కొరకు ప్రార్థిస్తాం. మీ పేరమ్మా?
నా పేరు మార్గరేట్ అమ్మ. మా అబ్బాయి గాంగ బాగలేడు, కొంచెం మెంటల్ టైప్ చేస్తుంటాడు. అబ్బాయి గురించి పేర్లో పెట్టారు. ఓకేనమ్మా, ప్రార్థన చేద్దాం. ప్రభువానికి స్తోత్రములు. మార్గరేట్ అమ్మ కొరకు ప్రార్థిస్తున్నాను, తన కుమారుడి కొరకు ప్రార్థిస్తున్నాను, తనకున్న అనారోగ్యం కొరకు నాయన ప్రార్థిస్తున్నాను. ప్రభువా అయ్యా, నీవు ఏమైనా చేయగల దేవుడు అయ్యా. ప్రభువా, నీకు అసాధ్యమైంది ఏది లేదు. డాక్టర్ల కంటే పరమ డాక్టర్గా నీవున్నావు ప్రభువా. నీకు స్తోత్రములు నాయన. పరిపూర్ణంగా స్వస్థపరిచి ప్రభువా అయా, తన కుమారుడిగాని ఏదైతే మెంటల్గా చేస్తున్నాడో యేసు క్రీస్తు నామములో అయా పరిపూర్ణంగా స్వస్థపరచమని ప్రార్థిస్తాను. ఈ కుటుంబానికి నెమ్మది దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్ అమ్మా. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేయండి. ఓకేనమ్మా, ప్రార్థన చేస్తాము. హలో. ఓకేనమ్మా, ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రములు కలుగును గాక. అనేకులు ఫోన్లు చేస్తూ ఉన్నారు, ప్రార్థనలు చేయించుకుంటున్నారు. హలో హలో హలో. ఓకేనయ్యా, దేని కొరకు ప్రార్థన చేయమంటారు? ఓకే, మీ పేరు? ప్రభువా, దేవరాజు గారి కొరకు ప్రార్థిస్తున్నాను. ఆ మోకాళ్ళ నొప్పులు, ఆ కీళ్ళ వాపులను యేసు నామములో స్వస్థపరచమని ప్రార్థిస్తూ నజరేయుడైన యేసు నామములో నీ చేతులకు అప్పచెప్తున్నాను తండ్రి. ఆమేన్. ఓకే, ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుని నామానికి స్తోత్రములు కలుగునుగాక. హల్లెలూయా. హలో హలో అమ్మా, చెప్పండి అమ్మా. అమ్మా, ఓకే సరేనమ్మా, ప్రార్థన చేద్దాం. ఓకేనా? మీ పేరు? ఓకే, ప్రార్థన చేద్దాం. ప్రభువానికి స్తోత్రములు. ఎప్సిబా కొరకు ప్రార్థిస్తున్నానయ్యా. అయా, తనకి ఏదైతే నాయన ఇబ్బందిగా ఉందో యేసు క్రీస్తు నామములో, నజరేయుడైన యేసు నామములో తన పట్ల గొప్ప కార్యం చేయ ప్రభా. అయా, పని నుంచి తీసివేశారన్నారు. యేసు నామములో అద్భుతం జరుగునుగా అని ప్రార్థిస్తూ అయా, నీ నామములో నాయన తనకు మంచి జాబ్ గాని దొరికేదాన్ని కృప చూపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ తల్లి. గాడ్ బ్లెస్ యూ. దేవుడు సహాయం చేస్తాడు మీకు. ఓకేనా? ఓకేనమ్మా, ప్రైజ్ ది లార్డ్. హలో 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 అమ్మా, వందనాలమ్మా. చెప్పండి, ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారమ్మా? నేను రాజమండ్రి నుంచి చేస్తున్నాను అయ్యారు. అమ్మా, అదే టీవీలో చూస్తున్నాం అయ్యారు, ప్రార్థన చేస్తున్నారు. ఓకే ఓకే తల్లి, మంచిది. దేవుడు గొప్ప కార్యాలు మీ జీవితంలో జరిగిస్తాడు. చెప్పండి అమ్మా. మా అబ్బాయి రక్షణ తీసుకుని 12 సంవత్సరాలు అవుతుంది అయ్యారు. దేవుడికి లోబడి బతకడు. దేవుడు ఆదివారం వస్తే ప్రార్థనకి వెళ్ళడు, మందిరానికి వెళ్ళడు. దేవుడు మాట్లాడితే వినడు అయ్యారు. కోపం ఎక్కువ. నాకు ఎంతగా బాధ అనిపిస్తుంది. మందిరానికి వెళ్ళకుండా సంస్కారం కూడా తీసుకోడు అయ్యారు. ఎలాగండి, నాకు చాలా బాధ అనిపిస్తుంది అయ్యారు. ప్రార్థనలో పెట్టండి అయ్యారు. సరేనమ్మా, రమేష్ గారి కొరకు ప్రార్థన చేద్దాం. ప్రభువానికి స్తోత్రములు నాయన. రమేష్ కుమారుడి కొరకు ప్రార్థిస్తున్నానయ్యా. అయా, తాను నాయన ప్రార్థనకు రాడు అని చెప్తుంది ప్రభా. అయా, నీకు అసాధ్యమైందంటే ఏది లేదు ప్రభా. తన మనస్సును మార్చండి ప్రభా. తన జీవితంలో అద్భుతం చేయమని ప్రార్థిస్తూ యేసు క్రీస్తు నామములో ప్రభువా అయా, నీ చేతులకే సమర్పిస్తున్నాను కుమారుణ్ణి. అయా, తన మోకాలు యేసు నామములో వంచబడునుగా అని ప్రార్థిస్తూ తన తల్లి ఎంతో బాధపడుతుందయ్యా. మీరు కార్యం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఓకేనమ్మా, వందనాలమ్మా. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. మీ కుమారుని ప్రభు చెంతకు నడిపిస్తాడమ్మా, తప్పకుండా. ఓకే, దేవుని నామానికి స్తోత్రములు కలుగునుగాక. దేవుని బిడ్డలారా, ఈ యొక్క సమయంలో ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. ఇంకా అనేకులు ఫోన్లు చేస్తూ ఉన్నారు. మరి అందరికి ప్రార్థనలు చేయాలి కనుక. హలో, ప్రైజ్ ది లార్డ్. వందనాలమ్మా.
చాలా తక్కువలో ఉన్నాం మేము. ఓకే చాలా భేదం అయ్యారు. నాకు 50 ఏళ్ళు 2-3 ఏళ్ళకే కడుపోయింది అయ్యారు. ఆమా ఇద్దరు కొడుకులు అయితే పెద్ద కొడుకు మన చనిపోయాడు. చిన్న కొడుకు బాగా లోపల పడిపోయాడు అయ్యారు. మమ్మల్ని ఏం పట్టించుకోవట్లేదు. సరేనమ్మా, ప్రార్థన చేద్దాం. సరే, ఆధారం లేకపోతే దేవుడే మీకు ఆధారము. ప్రభువే మీ పట్ల కార్యం చేస్తాడు. విరిగి నలిగిన మనస్సును దేవుడు ఆ యొక్క తృప్తిపరిచే దేవుడు, మిమ్మల్ని బాగు చేసే దేవుడు, మీ యొక్క సమస్యలను తీసివేసే ప్రభు పైన ఆధారపడండి, మనుషుల పైన కాదు, దేవుని పైన ఆధారపడితే మీ సమస్యలన్నీ తొలగించబడతాయి. ఓకేనా? చాలా కించపడతారు అయ్యారు. నేను నన్ను వెళ్ళేసినట్టుగా చూస్తున్నారు. ఎదురొచ్చే వెళ్ళిపోతారు అయ్యారు. ఓకేనమ్మా, ప్రార్థన చేద్దాం. మీ పేరమ్మా? నా పేరు నిర్మల అయ్యారు. ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారమ్మా? మాది నర్సాచాడు పక్కన అయ్యారు. ఓకేనమ్మా, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకమైన నా దేవా, అయా సిస్టర్ నిర్మల కొరకు ప్రార్థిస్తున్నాను ప్రభువా. అయా తన కుమారుడు నాయన చనిపోయి ఎంతో బాధలో కుమిలిపోతుంది ప్రభువా. ఎవరినైనా వెలివేస్తున్నారన్న, మనుష్యులు వెలివేసిన ప్రభువా నీవు హత్తుకునే దేవుడు అయ్యా. కుమార్తెకున్న ఈ యొక్క తల్లికున్న బాధను నాయన తొలగించి అయా తన వేదనను తీసివేయమని ప్రార్థిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. వందనాలమ్మా. ప్రభు నీ యొక్క దుఃఖాన్ని తొలగిస్తాడు. ప్రభు నీ పట్ల గొప్ప కార్యం జరిగిస్తాడు. ప్రభు పైన ఆధారపడు, మందిరానికి వెళ్ళు. ఓకేనా? గాడ్ బ్లెస్ యూ తల్లి. హలో, దేవుని నామానికి స్తోత్రములు, స్తుతి కలుగునుగాక. హలో, ఫోన్ కట్ అయిపోయింది. దేవుని నామానికి స్తోత్రములు కలుగునుగాక. మరి ప్రభు యొక్క మాటలు తెలియజేయబడుతూ ఉన్నాయి. హలో, చేస్తామమ్మా. ఏ విషయం ప్రార్థన చేయాలి? అవునమ్మా, ప్రార్థన చేయాలా? దేని కొరకు ప్రార్థన చేయమంటారమ్మా? బాబు మా తమ్ముడు కొడుకు క్యాన్సర్ హాస్పిటల్లో బాధపడుతున్నాడు. వారిలో వైజాగ్ మాది. ఓకే, వైజాగ్ హాస్పిటల్లో బాధపడుతున్నాడు. ఏం పేరమ్మా ఆయన పేరు? ప్రసన్న అమ్మ బాబు, ప్రసన్న. సరే, ప్రార్థన చేద్దాం. ప్రసన్న కొరకు ప్రార్థన చేద్దాం. ప్రభువానికి స్తోత్రములు. అయా ప్రసన్న కొరకు తన తమ్ముడు కొడుకు అని చెప్తూ క్యాన్సర్తో బాధపడుతున్నారన్నారు. ప్రభువా అయా నీ నామములో నాయన శక్తి ఉంది ప్రభువా, నీ నామములో నాయన స్వస్థత ఉంది ప్రభువా. నీవు పొందిన గాయముల చేత నాయన పరిపూర్ణమైన స్వస్థత, విడుదల మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్న దేవా నాయన. ఈ తల్లికి ఇచ్చిన విశ్వాసాన్ని బట్టి నాయన అయా మరి తండ్రి ఆ ప్రసన్నను మీరు స్వస్థపరిచి, నా దేవుడు స్వస్థపరిచాడని చెప్పే సాక్ష్యమును మీరు కృపను అనుగ్రహించమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ఓకేనమ్మా, దేవుడు స్వస్థపరుస్తాడు, బాగు చేస్తాడమ్మా. అవునమ్మా, నేనే మాట్లాడుతున్నాను. ఓకేనా? ఓకేనమ్మా, వందనాలు. ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి స్తోత్రములు, స్తుతి కలుగునుగాక. దేవుని ఒక వాక్యం చెప్పబడుతుంది. హలో, ప్రైజ్ లార్డ్. హలో, ప్రైజ్ లార్డ్. అమ్మా చెప్పండి అమ్మా. అమ్మా ప్రార్థన చేయమంటారా? మీ పేరమ్మా? ఓకే, మేరమ్మ గారి కొరకు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకమైన నా దేవా, మేరమ్మ గారి కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా. ప్రభా తనకున్న బలహీనత యేసు క్రీస్తు నామములో పరిపూర్ణ స్వస్థత, విడుదల దయచేయమని అయ్యా. నీ రక్తమును ప్రోక్షించు దేవా, తనలో ఉన్న బలహీనత అంతా తీసివేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మా. గాడ్ బ్లెస్ యూ. దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు. ఓకేనా తల్లి? ఓకేనమ్మా. ఇంకొక ఫోన్ వస్తుంది. దేవుని నామానికి స్తోత్రములు కలుగును గాక. అనేకులు ఫోన్లు చేసి ప్రార్థన చేయించుకుంటున్నారు. మరి ప్రభు వారి పట్ల గొప్ప కార్యాలు జరిగిస్తాడు అని తెలియజేస్తూ ఉన్నాను. హలో, ప్రైజ్ ది లార్డ్.
హలో వదిలేకయ్యా వదిలేక మరణాతమ్మ, ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేయండి అయ్యా. ఓకే, ఏ విషయం ప్రార్థన చేయమంటారమ్మా? అనంతపురం జిల్లా మాది, ఆ, నాశల మండలము. ఓకే. నాకు కలకాండ నుండి ఒళ్ళంతా లెక్క చాలా ఇదిగా చాలా భయంకరంగా అయ్యా. ఇప్పుడు 4 నెలలు అవుతుంది. చెవులకి ఏళ్ళు పోయిందో ఆ నుండి నాకు చెవులు, తలకాయ, ముక్కులు, ఒళ్ళంతా చాలా ఇదిగా ఉంది. ఓకేనమ్మా, ప్రార్థన చేద్దాం. ఓకేనా? ప్రభా, నీ కుమార్తెను స్వస్థపరచు ప్రభా. అయా, అరికాలి నుంచి నడినెత్తి దాకా మీరు తాకండి, నీ రక్తమును ప్రోక్షించండి అయా, పరిపూర్ణంగా స్వస్థపరచండి. నజరేయుడైన యేసు నామములో ఆ బిడ్డకు స్వస్థత కలుగును గాక అని ప్రార్థిస్తున్నాం తండ్రి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ తల్లి. దేవుడు మిమ్మల్ని స్వస్థపరుస్తాడు, బాగు చేస్తాడు, విడిపిస్తాడు. వందనాలు తల్లి. ఓకేనమ్మా, ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి స్తోత్రములు కలుగును గాక. చాలా మంది ఫోన్స్ చేస్తూ ఉన్నారు, మరి వారికి దేవుడు స్వస్థత అనుగ్రహిస్తాడు అని తెలియజేస్తున్నాను. హలో, ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అయ్యా, చెప్పండి. ఏలియా, ఎక్కడి నుంచి చేస్తున్నారయ్యా? చెన్నై నుంచి. ఓకే. మా మిస్సెస్ కి వచ్చే 2022లో ఇంట్లో మూడు వర్క్ పట్టుకుంటా ఉంది. స్టూడెంట్స్ పడిపోయి కాలు ఇరిగిపోయింది. ఓకే. రెండు కాళ్ళు ఫ్రాక్చర్ అయింది. హాస్పిటల్ చెక్ చేసుకుంటే ఏం లాభం. 3 సంవత్సరాలు అయింది. గా ఉంది. ఇప్పటికీ నడిచేదానికి కూడా ఏం లేదు. ఓకే. చాలా టైట్ గా ఉంటాయి. దయచేసి ప్రేయర్ చేయండి. సరే, ఏం పేరు? ఆమె పేరు ఏం పేరు? కస్తూరయ్య. ప్రభువా, నీకు స్తోత్రములు. కస్తూరమ్మ కొరకు ప్రార్థిస్తున్నాను యేసు నామములో నాయన. 2 కాళ్ళను మీరు ముట్టండి ప్రభువా. అయా, నీ గాయపడిన హస్తముతో నాయన స్వస్థపరచండి ప్రభువా. పరిపూర్ణమైన ఆరోగ్యమును దయచేసి ప్రభువా. అయా, కాళ్ళల్లో శక్తును, బలమును అయా మరి తండ్రి మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తూ యేసు నామములో పరిపూర్ణ స్వస్థత, విడుదల కలుగునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. ప్రభు ఆమె కాళ్ళను ముట్టి స్వస్థపరుస్తాడు, బాగు చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఓకే, గాడ్ బ్లెస్ యూ. మరొకరు ఫోన్ చేస్తూ ఉన్నారు. హలో, ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. హలో 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 వందనాలమ్మా, చెప్పండి. ఓకే, ప్రార్థన చేద్దాం. ఇంకా మనకు 2 నిమిషాలు మాత్రమే ఉంది కనుక మరి ప్రార్థన చేద్దాం. ప్రభువానికి స్తోత్రములు నాయన. అయా, స్వస్థపరిచే దేవుడు నాయన. పరిపూర్ణంగా స్వస్థపరచమని, పరిపూర్ణంగా విడుదల దయచేయమని ప్రార్థిస్తూ సమస్తమును నాయన నీ చేతులుగా అప్పచెప్తాను. ఈమెలో ఉన్న ప్రతి బలహీనత యేసు నామములో అయా మీరే స్వస్థపరిచినందుకు నీకు వందనాలు. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ తల్లి. గాడ్ బ్లెస్ యూ. దేవుడు స్వస్థపరుస్తాడు. ప్రభు పైన ఆధారపడండి. దేవుని నామానికి స్తోత్రములు, స్తుతి కలుగును గాక. ఇంకా చాలామంది ఫోన్స్ చేస్తున్నారు, ప్రార్థనలు చేయించుకుంటున్నారు. అందును బట్టి దేవునికి ఎంతగానో వందనాలు తెలియజేస్తున్నాం. మీరు ఏ విషయములైనా భయపడుతూ ఉన్నట్లయితే. హలో అమ్మా, ప్రైజ్ ది లార్డ్. చెప్పండి అమ్మా. వందనాలమ్మా. ఓకేనమ్మా, ప్రార్థన చేద్దాం. ప్రభువానికి స్తోత్రములు. అయా, మరి తన కుటుంబంలో తన అయ్యగారికి బాగాలేదని చెప్పారు. యేసు నామములో స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుని నామానికి స్తోత్రములు కలుగును గాక. ఆఖరి ప్రార్థన చేసుకుందాం. మరి 1 నిమిషంలో మనం క్లోజ్ చేసేసుకుందాం. హలో, ప్రైజ్ ది లార్డ్ అమ్మా. ఓకే, ప్రార్థన చేయాలా? ఓకే. ఓకేనమ్మా. యేసు నామములో తన కీళ్ళ వాతమును స్వస్థపరచమని ప్రార్థిస్తూ ఇంతవరకు ప్రభు ఎంతమంది అయితే ఫోన్లు చేశారో, ఇంకా ఎంతమందికి అయితే ఫోన్లు కలవలేదో ప్రభు వారందరి కొరకు ప్రార్థిస్తూ యేసు నామములో దీవిస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మరి దేవుడు మీ అందరిని దీవించును గాక. కలుద్దాం.